అందరికీ నమస్కారము. ఇంకా ఈ మామిడి తాండ్ర మనము 2 రకాలైతే చేసుకున్నాము ఇప్పుడు. ఇంకా ఇది ఈజీగా మనకి ఇంట్లోనే తయారైపోతుంది. మనకు సంవత్సరం అంతా కూడా మనము బాటిల్లో ఎత్తి పెట్టుకున్నామంటే పిల్లలకి ఎప్పుడంటే అప్పుడు ఇవ్వచ్చు. చాలా టేస్ట్ ఉంటుంది ఇలా చేసుకుంటేనైతే. మనకు నిల్వ ఉంటుంది, టేస్ట్ ఉంటుంది. పిల్లలు ఎప్పుడు చాక్లెట్లు అని కాకుండా వేరే వేరే అడగకుండా ఇలా చాక్లెట్ మోడల్ చేసి ఇవ్వచ్చు. దీన్నే ఈ తాండ్రనే చిన్న పీసులు కట్ చేసి ఇవ్వచ్చు, చిన్నగా రోల్ చేసి ఇవ్వచ్చు పిల్లలకి. ఎలా అంటే అలా మనకు నచ్చిన విధంగా చేసి ఇవ్వచ్చు. ఇలా పండుకాయలు అయితే తీసేసుకొని ముందు రసం తీసి పక్కకు పెట్టేసుకోవాలి. మొత్తం రసం పిండేసి మంచి రసాలు అయితే బాగా రసం వెళ్తుంది. మామూలుగా బెంగనపల్లి వాటికంటే కూడా రసాలు తీసుకుంటే మామిడి తాండ్రకు చాలా రసం వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది రసాలదే. ఇంకా మనకు అది తింటా ఉంటేనే అయితే అసలు ఎంత బాగుంటుందో షాప్లో ఉన్న దానికంటే కూడా చాలా బాగుంటుంది. మళ్ళీ ఇది పెద్ద కష్టమైన పని ఏం కాదు, ఈజీగా అయిపోతుంది. ఇది రకరకాలు చేసుకోవచ్చు. ఇలా మనము కొంచెం పెద్ద మందపాటి గిన్నె పొయ్యి మీద పెట్టేసుకొని ఈ రసం అంతా ఇందులో పోసేసి చిన్న మంట పెట్టి దగ్గర దగ్గర కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇది చాలా రకాలు చేసుకోవచ్చు. ఇదైతే ఇంకా టేస్ట్ ఉంటుంది, మనకు ఖరాబ్ అవుతుంది అనే బాధ ఉండదు ఇంట్లో. షాప్లో అయితేనేమో వేరే వేరే కెమికల్ అవి కలుపుతారు కాబట్టి ఇంకా అది వేరే. మనమైతే ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా ఒక 15 నిమిషాలు కొంచెం దగ్గరకు వచ్చే వరకు మసాలాని బాగా ఉడకనిచ్చేసి ఇలా ఉడికిన తర్వాత బెల్లం వేసుకోవాలి. మనము స్వీట్ తినే దాన్ని బట్టి వేసుకుంటే సరిపోతుంది. మామిడిపండు కొంచెం స్వీటే ఉంటుంది కాబట్టి కొంచెం స్వీట్ తక్కువ ఉంటే మామిడిపండు టేస్ట్ అనేది మంచిగా తెలుస్తూ ఉంటుంది. బాగా స్వీట్ ఉంటే స్వీటు టేస్టే తెలుస్తుంది. కొంచెం మనకు మామిడిపండు స్మెల్ టేస్ట్ బాగా తెలియాలంటే కొంచెం బెల్లం తక్కువ వేసుకోవాలి. ఇలా బెల్లం వేసేసి కొంచెం దగ్గర ఉడికినాక కొంచెం నిమ్మరసం వేసుకోవాలి. మనకు 1 కేజీ రసానికి 2 కాయలు సరిపోతుంది అంతే. ఇలా నిమ్మరసం వేసి నచ్చిన వాళ్ళు ఇలాచి పొడి కూడా వేసుకోవచ్చు. ఇంకా నచ్చిన వాళ్ళు డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. ఇంకా దీనికి ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఈజీగా. మనం ఇప్పుడు 2 రకాలు చేసాం. బెల్లం వేసి ఒకటి చేసాము, షుగర్ వేసి ఒకటి చేసాము. షుగర్ అంటే షుగర్ కాదు కానీ పటికే బెల్లము మిశ్రి. ఇలా ఈ ప్లేట్కు సాపు ప్లేట్కు నెయ్యి రాసేసుకోవాలి. నెయ్యి రాసి ఇది వేసేసి మనము వెడల్పు అనేసేయాలి. కొంచెం పల్సగా కూడా వేసుకోవచ్చు, కొంచెం మందం వేసుకుంటేనో పీసులు కట్ చేసుకోవచ్చు. బాగా పల్చగా వేసుకుంటే మంచి రోల్ చేసుకోవచ్చు. పిల్లలకు నచ్చేలాగా బాగా చేసుకోవచ్చు రోల్. ఇదైతే ఇంకొక రకము. మనము అలానే రసం పొయ్యి మీద పెట్టేసుకొని మళ్ళీ చిన్న మంట మీద కొంచెంసేపు ఉడికిన తర్వాత మనము మిశ్రీ అయితే దంచుకోవాలి. పెద్ద గడ్డలు తెచ్చాము, చిన్నది మనం దేవుడి దగ్గర పెట్టేది కాకుండా పెద్దది దొరుకుతుంది. ఇంకా అది తెచ్చుకొని దంచుకొని షుగర్కు బదులు అది వేసుకుంటే చాలా చలువ, మంచిది ఆరోగ్యానికి. ఇంకా ఈ గడ్డలను కొంచెం బాగా మెత్తగా దంచని అవసరం లేదు. కొంచెం పెద్ద గడ్డల్ని చితగొట్టేసుకొని ఇంక ఇది కూడా అంతే. మనకు స్వీట్ నచ్చినట్టు కొంచెం వేసి కలిపి టేస్ట్ చేసి అయినా వేసేసుకోవచ్చు. మేమైతే కేజీకి 1/2 కేజీ వేసాము ఈ మిశ్రీ అయితే. బెల్లం అయితే ఇంకా కొంచెం తక్కువ వేసాము, కేజీకి 150 గ్రాములు అట్లా వేసాము. ఇది పటిక బెల్లం అయితే కేజీకి ఇలా వేసుకొని మనము ఇలా ఉడికిన తర్వాత ఈ పౌడర్ పోసి మళ్ళీ కొంచెం సేపు ఉడకనిచ్చేయాలి. ఇవి కొంచెం గడ్డలుగానే మరీ మెత్తడి పౌడర్ లాగా చేయలేదు కదా. ఇంక ఇది కలుపుకుంటూ చిన్న మంట మీద దగ్గర కలుపుకుంటూ ఇంకా దీంట్లో ఇలాచి పొడి అయితే వేసాము. కొంచెము ఇలాచి పొడి వేసిన తర్వాత ఇంకా కొంచెం ఉడకనిచ్చేసి కొంచెం దగ్గరికి అయినాక ఇది కూడా వేరే ప్లేట్లో నెయ్యి రాసి ప్లేట్లలో పోసేసుకొని ఇంకా ఎండలో పెట్టుకుంటే మంచి ఎండ కొడితేనేమో 2 రోజులలో ఎండిపోతుంది. కొంచెం ఎండ తక్కువ ఉంటే 3-4 రోజులు టైం పడుతుంది. కానీ ఏం ఖరాబ్ కాదు. మనం ఫ్యాన్ గాలికి కూడా పెట్టుకోవచ్చు. ఎండ లేదని అంటే ఎండకు పెట్టుకుంటూ బాగా ఎండ లేనప్పుడు ఫ్యాన్ గాలికి పెట్టుకోవచ్చు. నిమ్మరసం వేయడం వల్ల మంచి టేస్ట్ ఉంటుంది.
పిల్లలకి ఊకే చాక్లెట్లే అనకుండా ఇది కలర్ఫుల్గా కూడా చేసుకోవచ్చు. నచ్చిన కలర్ ఫుడ్ కలర్ వేసుకుంటే పిల్లలకు కలర్ఫుల్గా కనబడుతుంది అంతే. ఇంకా ఇందులో ఆరెంజ్ కలర్ అయితే ఆరెంజ్ కలర్ కనబడుతుంది, గ్రీన్ కలర్ అయితే గ్రీన్ కలర్ కనబడుతుంది. మన ఇష్టాన్ని బట్టి ఫుడ్ కలర్ వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు, ఇంకెందుకులే అనుకునే వాళ్ళు అలానే చేసేసుకోవచ్చు. ఇలా ఓ చిన్న ప్లేట్లోనైతే 2 ప్లేట్లల్లో సాపుగా ఉండాలి ప్లేటు. ఇలా నెయ్యి రాసేసుకుంటే ఊరికనే వచ్చేస్తుంది, రాదనే డౌట్ అయితే ఉండదు. ఇలా ప్లేట్లో వేసేసుకొని మంచిగా వెడల్పు అనుకొని, ఇది ఏంటంటే ఒకటే తేడా, మనకు మందంగా వేస్తేనేమో బిల్లలు బిల్లలు కట్ చేసుకోవచ్చు, పల్సగా వేస్తేనేమో మంచిగా రోల్ చేసుకోవచ్చు. ఇంకా ఇది మాకైతే కొంచెం ఎండ తక్కువ ఉండి 3 రోజులు 4 రోజులు టైం పట్టింది. మంచి ఎండలలో అయితే 2 రోజులల్లో మంచిగా ఎండిపోతుంది, ఇంకా ఎక్కువ పట్టదు టైము. ఇలా పోసేసుకొని ఇంకా ఎండలో పెట్టేసాము. ఎండిన తర్వాత దాన్ని ప్లేట్లో నుండి తీసేసుకొని మంచిగా పీసులు మనకి ఎలా నచ్చితే అలా, ఇలా ఎండిపోయింది మనకు. తీస్తూ ఉంటేనైతే అసలు ఒక గ్లాసులకి వెళ్ళి చూసినట్టు అనిపిస్తూ ఉన్నది, అలా ఉంటుంది. ఇంకా పలసగా కూడా వేసుకోవచ్చు, నేను కొంచెం మందమే వేసాను, కొంచెం పలసగా కూడా వేసుకోవచ్చు. చాలా పలసగా వేసుకుంటే రోల్ చేయడానికి బాగా వస్తుంది అన్నట్టు. ఇలా వచ్చినాయి అన్నీ అయితే తీసేసాము, 3-4 ప్లేట్లలో వేసాము, అన్నీ తీసేసి ఇంకా ఇలా ముక్కలు కట్ చేసుకుందాము. ఈజీగా కట్ అయిపోతుంది మనకు, అస్సలు ఖరాబ్ కావు. మనము ఒక గాజు బాటిల్లోనైనా లేకుంటే మామూలుగా చాక్లెట్ కవర్లలాగా బిల్లలైనా కవర్లలో పెట్టి పిల్లలు అడగగానే చాక్లెట్ తీసిచ్చినట్టు తీసియాలంటే మనము ఇంకా ఎన్ని వెరైటీస్ ఎన్ని కథలో పడవచ్చు. ఇలా ముక్కలు కట్ చేసినాక ఓ చాక్లెట్ కవర్ లాంటివి ఉంటే ఆ కవర్లలో చుట్టేసుకొని ఓ బాక్స్లో ఎత్తి పెట్టుకున్నామంటే వాళ్ళు ఎప్పుడు అడిగితే అప్పుడు ఇచ్చేయచ్చు. ఫ్రిడ్జ్లోనైనా పెట్టుకోవచ్చు, బయట అయినా పెట్టుకోవచ్చు. ఈ కాలాన్ని అయితే ఫ్రిడ్జ్ ఇక తప్పనిసరి. పాత రోజులలోనైతే ఎక్కడ పెట్టినా కానీ సంవత్సరాలు ఏదైనా ఖరాబ్ కాకుండా అట్లా ఉండేది. ఈ రోజులల్లో ఈ వాతావరణానికి అసలు 1 గంట సేపు ఫ్రిడ్జ్ లేనిది వెళ్ళట్లేదు. ఇలా రెడీ అయిపోయినాయి మనకు బెల్లమి అయినా ఈ మనకు మిశ్రీది అయినా, ఇది మిశ్రీది మనకు ఆ పెద్ద ప్లేట్లో పోసిందేమో బెల్లంది. ఇలా కట్ చేసుకున్నాం పీసులు అయితే ఈజీగా కట్ అయిపోతాయి, ఇబ్బంది ఏమి ఉండదు. మనకు తీయడం ఈజీ, కట్ చేయడం ఈజీ, నిల్వ ఉంటుంది. పిల్లలకి ఎప్పటికీ రోజు మామిడికాయ తినిపించిన వాళ్ళం అయిపోతాము. బయట కొన్నదానికంటే బాగుంటుంది. మనం ఏమి వేయట్లేదు కదా, ఓ ఇది ఈ కెమికల్ అని ఆ కెమికల్ అని ఈ మందులని ఈ ఫ్లేవర్ అని ఆ ఫ్లేవర్ అని ఫుడ్ కలర్ అని మనం ఇంట్లో చేసుకున్నది చాలా మంచిది ఆరోగ్యానికి. ఇది పెద్ద పని ఏం కాదు, 10 నిమిషాలు పొయ్యి మీద పెట్టడము, 2 రోజులు ఎండలో పెట్టుకోవడము, ఇలా కట్ చేసుకోవడం అంతే. ఇక మంచి వాళ్ళకు చూడంగానే అట్రాక్షన్గా కనబడాలంటే మంచి కవర్లు తెచ్చుకొని ఆ కవర్లలో చుట్టి ఇస్తే సరిపోతుంది. ఇలా పీసులు కట్ చేసేసుకున్నాము. ఎంత ఈజీగా గింత కూడా మనకు ప్లేట్కి అంటకుండా ఊడొచ్చేసింది. ప్లేట్ కడిగినట్టున్నది, అసలు ఏమంటుకోదు. అసలు మనం కొంచెం నెయ్యి రాస్తాం కాబట్టి అట్లనే బిల్లలు వేసేస్తుంది. పట్టుకుంటే కూడా అటు ఉన్న చెయ్యి ఇటు కనబడుతుంది. ఇలా ఏ సైజు అంటే ఆ సైజు కట్ చేసుకోవచ్చు, ఇంత చిన్నగాని కాకుండా ఎవరికి నచ్చిన సైజులో వాళ్ళు కట్ చేసేసుకోవచ్చు. ఇలా చేసాము. ఇదైతే పల్సగా పోసుకోవాలి, ఇలా రోల్ చేయాలంటే ఇంకా పల్సగా పోసేసుకోవాలి. ఇలా మనకు రెడీ అయిపోయినాయి, బెల్లంతో రెడీ అయిపోయినాయి, మనకు మిశ్రీతోటి రెడీ అయిపోయింది, పటిక బెల్లంతో. ఇక షుగర్ కంటే అవే మంచివి కాబట్టి వాటితో చేసుకుంటేనే మంచిది. బయట కొనుక్కుంటే ఏదో ఒకటి కొనుక్కుంటాము, ఇంట్లో రెడీ చేసుకున్నప్పుడు మంచిగా మనకు ఆరోగ్యానికి మంచి జరిగేటి కలుపుకొని చేసుకుంటే కొంచెం ఓపికగా సంవత్సరం అంతా ఎంజాయ్ చేయవచ్చు. ఇలా రెడీ అయిపోయినాయి మనకు మామిడి తాండ్ర పీసులు అయితే. ఎండాకాలం వచ్చిందంటే ఇలాంటి పనులు ఎన్నెన్నో ఉంటాయి పిల్లలకు నిల్వ చేసి పెట్టేటి. ఆరోగ్యం బాగుండాలంటే ఇలాంటి ఇంట్లో చేసుకోక తప్పదు.
ఈ మామిడి తాండ్రను రకరకాలు చేసుకోవచ్చు. మళ్ళొక రకం చూసేద్దాము. షార్ట్ వీడియోలు కానీ ఫుల్ వీడియోలు కానీ చాలా వెరైటీస్ ఉన్నాయి. పూర్తి వీడియో చూడండి. తప్పనిసరి లైక్ చేయండి, షేర్ చేయండి.